శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ అరుణాచలం టెంపుల్ 360 కోట్ల సంవత్సరాల కిందదట. అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన సాక్షాత్ ఆ పరమశివుని ప్రదర్శించినట్లు ప్రజల నమ్మకం. ఇక్కడ శివుడు భారీ అగ్నిస్తంభంగా ఉన్నట్లు చెబుతారు. మీరు గమనించినట్లయితే మీరు ఆలయంలోకి అడుగు పెట్టగానే వేడిగా ఉన్నట్లు భావిస్తారు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయడం వలన మంచి ఆరోగ్యం, మనశ్శాంతి మరియు పుణ్యలోకాలకు వెళ్తారని నమ్ముతారు. ఈ కోరిక నిజంగా బలమైనది అయితే ఆ కోరిక అరుణాచలంలో కోరుకుంటే తప్పక తీరుతుంది. చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అని 2 భాగాలుగా చూస్తారు అని చాగంటి గారు చెప్పారు. అసలు ఈ అరుణాచలం టెంపుల్ ఎలా సృష్టించబడిందంటే సత్యయుగంలో బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టించడం మొదలుపెట్టాడు. విష్ణువు దానిని అమలు చేసే పనిలో పడ్డాడు. అయితే బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప అని డిస్కస్ చేస్తుండగా ఎంతసేపటికి ఈ ఆర్గ్యుమెంట్ ఎండ్ అవ్వకపోయేసరికి అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళిద్దరి మధ్య అంతులేని అంతర్లింగంగా ప్రత్యక్షమై అగ్నిలింగం ఎక్కడ మొదలై ఎక్కడ అంతమైందో చెప్తారో వాళ్ళే గొప్ప అంటారు. దాంతో విష్ణువు వరాహ రూపం మరియు బ్రహ్మ ఒక హంసను వాహనంగా మార్చి వెతకడానికి వెళ్తారు. కానీ ఎంత వెతికినా కనిపించకపోయేసరికి బ్రహ్మ కోరిక మేరకు అరుణాచలేశ్వర శివుడిగా వెలిశాడు. అయితే ఈ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వాలలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, ద్వాపరయుగంలో తామరశిలగా ఉండి కలియుగంలో మట్టి కొండలా మారింది. రీసెంట్గా సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో హిమాలయాలు ఏర్పడి 7 కోట్ల సంవత్సరాలు అయితే అరుణాచలం మాత్రం 360 కోట్ల సంవత్సరాల ముందే ఏర్పడిందట. చివరగా అరుణాచలంలో కనిపించే ప్రతి చిన్న రాయి శివలింగమే, తినే ప్రతి ముద్ద అమృతమే.